హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనము రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేద్దాం. బీఈడి సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్. ఇది లెర్నింగ్ అండ్ టీచింగ్ సబ్జెక్ట్. మనకి ఇది పేపర్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 2024లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అనమాట. 80 మార్కులు ఉంటాయి, 3 అవర్స్ ఎగ్జామినేషన్ టైము. పార్ట్ ఏలో వచ్చేసి మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేస్తే 50 మార్క్స్ మీరు స్కోర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా అట్లా ఫస్ట్ యూనిట్ నుంచి చూద్దాం ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయనేసి. ఫస్ట్ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఒక క్వశ్చన్ అనమాట. తెలుగులో చూసుకున్నట్లయితే అభ్యాస భావనను వివరించండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. అంటే ఫస్ట్లో ఏ క్వశ్చన్ అనమాట. ఏ కన్నా అటెంప్ట్ చేయొచ్చు, బి కన్నా అటెంప్ట్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏ దానికి అటెంప్ట్ చేసినా కానీ మీకు 5 మార్క్స్ కవర్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో. బి క్వశ్చన్ చూడండి, డిస్కస్ ద టైప్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఒక క్వశ్చన్. అంటే లెర్నింగ్లో టైప్స్ గురించి రాసినా మీకు 5 మార్క్స్ వస్తాయి. లెర్నింగ్ ఒక కాన్సెప్ట్ గురించి రాసినా కానీ మీకు 5 మార్క్స్ వస్తాయి. రెండిట్లో ఏదో ఒక దానికి రాయాల్సి ఉంటుంది. తెలుగులో చూసుకున్నట్లయితే అభ్యాస రకాలను చర్చించండి. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ నుంచి. ఫస్ట్ యూనిట్ నుంచి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. అంటే సెకండ్ క్వశ్చన్ మనకి క్వశ్చన్ పేపర్లో సెకండ్లో వచ్చేసి రైట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ కాన్సెప్ట్, అభ్యాస సూత్రాలను వ్రాయండి అనేది ఒక క్వశ్చన్. లేదు అనుకుంటే బి క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద లాస్ ఆఫ్ లెర్నింగ్ బై థార్న్డైక్ ద్వారా అభ్యాస నియమాలను వివరించండి. థార్న్డైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థియరీ అది. ఓకేనా, బాగా నేర్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా స్కోర్ అయితే వస్తుంది. రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, ఇది మనకి లెర్నింగ్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి చూద్దాం. సెకండ్ యూనిట్ అంటే మనకి థర్డ్ క్వశ్చన్. థర్డ్లో ఏ క్వశ్చన్ చూడండి, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై సోషల్ లెర్నింగ్, సామాజిక అభ్యాస ద్వారా మీరు ఏమి అర్థం చేసుకున్నారు అన్న దాని గురించి మీరు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఒకవేళ దాని మీద మీకు అవగాహన లేకపోతే మీకు బి క్వశ్చన్ కూడా ఉంది, ఎక్స్ప్లెయిన్ ద కోహ్లర్ ఇన్సైట్స్ లెర్నింగ్ థియరీ. ఓకేనా, తెలుగులో చూసుకున్నట్లయితే కోహ్లర్ ఇన్సైట్ లెర్నింగ్ థియరీని వివరించండి. ఓకేనా, దాని గురించి మీరు వివరించినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. సో మీకు ఏ అండ్ బి రెండు క్వశ్చన్లు మీకు చాయిస్ ఉంది. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై సోషల్ లెర్నింగ్ కన్నా సమాధానం రాయొచ్చు, లేదంటే ఎక్స్ప్లెయిన్ ద కోహ్లర్ ఇన్సైట్ లెర్నింగ్ థియరీ గురించి రాసినా కానీ మీకు 5 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. సెకండ్ యూనిట్లో సెకండ్ క్వశ్చన్ అంటే మనకి ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ క్వశ్చన్ చూడండి, టీచర్ యాజ్ ఏ ప్రొఫెషనల్ డిస్కస్. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 3 స్టార్ కాకపోతే 5 స్టార్ వేసుకోండి. చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఇది. లేదు అది రాదు అనుకుంటే బి క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీచర్ ఇన్ టీచర్ లెర్నింగ్ ప్రాసెస్. సో సేమ్ క్వశ్చన్ మనకి రిపీట్ అయింది. ఓకేనా, 2025లోను 2024లోను. సో ఇప్పుడు ప్రజెంట్ మనం రాయబోయే 2026లోనే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. దాన్ని తెలుగులో విద్యార్థులకు చెప్పేది మర్చిపోయినా, ఉపాధ్యాయుడు వృత్తిపరమైన చర్చ గురించి రాయాల్సి ఉంటుంది. దాని గురించి చర్చించినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. లేదు అది రాదు మీకు అనుకుంటే బి క్వశ్చన్ చూడండి, బోధన అభ్యాస ప్రక్రియలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి అన్న దాని గురించి అన్న మీరు పరీక్షలో రాయాల్సి ఉంటుంది 5 మార్క్స్ కోసం. ఓకేనా, 5 మార్కుల కోసం. నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే థర్డ్ యూనిట్లో అంటే ఫిఫ్త్ క్వశ్చన్ అనేది మనకి థర్డ్ యూనిట్ నుంచి రావడం జరుగుతుంది. ఏ క్వశ్చన్ చూడండి, రైట్ ద మీనింగ్ ఆఫ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, అభ్యాస వాతావరణం యొక్క అర్థంని వ్రాయండి తెలుగులో చూసుకున్నట్లయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఫ్రెండ్స్ సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ క్వశ్చన్స్ తెలిసిపోయినాయి, ఇంకా ఏ వస్తాయి అనేసి. సో మీ ప్రిపరేషన్ ఆలస్యం చేయకున్నట్లు మొదలు పెట్టేసి ప్రిపేర్ అయిపోండి ఎగ్జామినేషన్కి. సిక్స్త్ క్వశ్చన్ చూడండి, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. షార్ట్ నోట్ రాయాల్సి ఉంటుంది ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ గురించి. ఓకేనా, నేర్చుకునే బదిలీపై చిన్న గమనిక రాయండి. ఓకేనా,
నెక్స్ట్ అది లేకుంటే మీరు బి క్వశ్చన్ ఉంది మీకు చాయిస్లో. బి క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ రోల్ ఆఫ్ మోటివేషన్ ఇన్ లెర్నింగ్? నేర్చుకోవడంలో ప్రేరణ యొక్క పాత్ర ఏమిటి అన్న దాని గురించి మీరు రాయాల్సి ఉంటుంది 5 మార్కులకి. రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్కే సమాధానం రాయాల్సి ఉంటుంది. చాలా సింపుల్ ఫినిష్. ఓకేనా? 7th క్వశ్చన్ చూడండి. ఈ 7th క్వశ్చన్ అనేది మనకి 3rd యూనిట్ నుంచి రావడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ ద ఆపరెంట్ కండిషన్ బై స్కిన్నర్. స్కిన్నర్ అనే వ్యక్తి ఆపరెంట్ కండిషన్ని గురించి రాశాడు. సో దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. స్కిన్నర్ ద్వారా ఆపరేటింగ్ స్థితిని వివరించండి. స్కిన్నర్ అన్న ద్వారా ఆపరేటింగ్ స్థితిని వివరించినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. 8th క్వశ్చన్ అంటే అదన్నా రాయొచ్చు, లేదంటే ఎక్స్ప్లెయిన్ ఎనీ బిహేవియరిస్ట్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్, దాని గురించి అన్న రాసిన మీకు 5 మార్క్స్ వస్తాయి. తెలుగులో చూసుకున్నట్లయితే అభ్యాసం యొక్క ఏదైనా ప్రవర్తన దృక్కోణాలను వివరించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ 4th యూనిట్ నుంచి. ఏ వచ్చేసి అంటే 8th ఏ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ హ్యూమనిస్ట్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్. ఆ క్వశ్చన్ అన్న ఒకటి. ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ డిస్కవరీ లెర్నింగ్ బ్రూనర్. డిస్కవరీ లెర్నింగ్ బ్రూనర్ పై చిన్న గమనిక రాయండి తెలుగులో వాళ్ళకి. సో ఇది మన క్వశ్చన్ వచ్చినటువంటివి 4th యూనిట్ నుంచి. 5th యూనిట్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. రైట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఏ టీచర్ ఇన్ క్లాస్ రూమ్. తరగతి గదిలో ఉపాధ్యాయుని విధులను వ్రాయండి. ఈ క్వశ్చన్ అన్న రాయొచ్చు, లేదా అనుకుంటే బి క్వశ్చన్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఇన్స్ట్రక్షన్ అండ్ ట్రైనింగ్. బోధన మరియు శిక్షణ మధ్య తేడాలను గుర్తించండి. ఇది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే లాస్ట్ క్వశ్చన్ మనకి 5 మార్క్స్లో. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కల్చర్ ఇన్ ఎడ్యుకేటివ్ ప్రాసెస్? విద్యా ప్రక్రియలో సంస్కృతి యొక్క పాత్ర ఏమిటి? వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఓకేనా? లేదు అది రాదు అనుకుంటే బి క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పర్స్పెక్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్? ప్రతిస్పందించే అభ్యాస వాతావరణం యొక్క పాత్ర ఏమిటి తెలుగు మీడియం విద్యార్థులకి? సో దీని గురించి అన్న రాయొచ్చు. రెండిట్లో ఏదో ఒకదానికి రాస్తే 5 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్ మీకు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. 5 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి ఇంతటితోటి. 10 మీరు ఆన్సర్ చేసినట్లయితే 50 మార్క్స్ మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ బి చూసుకున్నట్లయితే పార్ట్ బిలో మీకు 15 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్క క్వశ్చన్కి 15 మార్క్స్ చొప్పున మీరు 30 మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు పార్ట్ బిలో. ఆలస్యం చేయకున్నట్ల క్వశ్చన్లు ఏవి ఇచ్చారో చూద్దాం. 11లో ఏ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ కాన్సెప్ట్ థియరీస్ అండ్ టైప్స్. ఓకేనా? హారిజంటల్ అండ్ వర్టికల్. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అన్న కాన్సెప్ట్ని మరి థియరీస్ని దాంట్లో టైప్స్ని మీరు వివరించినట్లయితే మీకు 15 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. తెలుగులో చూసుకున్నట్లయితే అభ్యాస భావన సిద్ధాంతాలు మరియు రకాలు, క్షితిజ సమాంతరం మరియు నిలువు బదిలీ గురించి వివరంగా వివరించండి. వివరంగా మీరు వివరించినట్లయితే అంటే దేన్ని? అభ్యాస భావన సిద్ధాంతాలు మరియు వాటిలోని రకాలను వివరంగా వివరించినట్లయితే మీకు 15 మార్కులు వస్తాయి. ఓకేనా? ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ యొక్క కాన్సెప్ట్ థియరీస్ అండ్ టైప్స్ రాసినట్లయితే అంటే హారిజంటల్ అండ్ వర్టికల్ వాటి గురించి రాసినట్లయితే మీకు 15 మార్క్స్ వస్తాయి. తెలుగులో చూసుకున్నట్లయితే అభ్యసన భావన అనే సిద్ధాంతాలను మళ్ళీ వాటిలోని రకాలు అంటే క్షితిజ సమాంతరం మరియు నిలువు వీటన్నిటిని వివరంగా వివరించినట్లయితే మీకు 15 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఒకవేళ ఈ క్వశ్చన్ మీకు రాదా అనుకుంటే ఇంకో క్వశ్చన్ ఉంది. సూపర్ డూపర్ క్వశ్చన్ ఇది. ఎవ్రీ టైం అడిగే క్వశ్చన్ ఇది. చూసుకున్నట్లయితే బి క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ట్రయల్ అండ్ ఎర్రర్ థ్రెడ్ లాస్ ఆఫ్ లెర్నింగ్ కాన్సెప్ట్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్. ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ ఏదైతే ఉందో సిద్ధాంతము థ్రెడ్ది
దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ ఆఫ్ లెర్నింగ్ రాసి కాన్సెప్ట్ ప్రిన్సిపల్స్ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అంటే మీరు పాఠశాలలో తరగతిలో వాటిని ఏ విధంగా ఇంప్లికేషన్స్ ఉంటాయి అనేవి రాసినట్లయితే మీకు 15 మార్క్స్ వస్తాయి. తెలుగులో చూడండి, ట్రయల్ మరియు ఎర్రర్ను వివరించండి. టార్నడైక్ లెర్నింగ్ చట్టాలు, భావన మరియు సూత్రాలు మరియు తరగతి గది చిక్కులు. ఇది ఫ్రెండ్స్, వీటన్నిటి గురించి మీరు రాసినట్లయితే మీకు 15 మార్కులు వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15 మార్కుల క్వశ్చన్. ఆ రెండిట్లో ఏదో ఒక దానికి రాయాల్సి ఉంటుంది. 12th క్వశ్చన్ చూడండి. 12th ఏ, డిస్కస్ ఇన్ డీటెయిల్డ్ అబౌట్ కాగ్నేటివ్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్, డెవలప్మెంటల్ థియరీ ఆఫ్ లెర్నింగ్, పైగెట్. ఓకేనా. కాగ్నేటివ్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఒక టాపిక్ ఉంది. దాని గురించి మీరు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 15 మార్క్స్ వస్తాయి. ఓకేనా. తెలుగులో చూసుకున్నట్లయితే అభ్యాసం యొక్క అభిజ్ఞా దృక్కోణాల గురించి వివరంగా వివరించండి. అభ్యాస సిద్ధాంతం, పైగెట్. ఓకేనా. అభ్యాస సిద్ధాంతం ఉంది, పైగెట్ది. సో దాని గురించి మీరు రాసినట్లయితే మీరు 15 మార్క్స్కి అయితే స్కోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అది రాదనుకుంటే ఆల్టర్నేట్ క్వశ్చన్ కూడా ఉంది. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్ ఇన్ లెర్నింగ్ ఇన్ టీచింగ్. ఓకేనా. లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్, లెర్నింగ్లో టీచింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే డీటెయిల్డ్గా మీకు 15 మార్క్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. తెలుగులో చూద్దాం. నేర్చుకునే వాతావరణము మరియు బోధనలో నేర్చుకోవడంలో నిమగ్నత గురించి వివరంగా వివరించండి. ఈ 2 క్వశ్చన్లలో మీరు ఏదో ఒక దానికి సమాధానం రాయాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ నోట్ ఏమంటే 15 మార్క్స్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసేకపోతున్నట్లయితే అది మినిమం 4 పేజీలు లేదంటే 80 లైన్లు ఉండాల్సి ఉంటుంది సమాధానం లెంత్ అనేది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. అంత లెంతీగా మీరు రాసినట్లయితే మీకు 15 మార్క్స్ వస్తాయి. ఫుల్ 30 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు సెక్షన్ బిలో, పార్ట్ బిలో. ఓకేనా. ఈ క్వశ్చన్ పేపర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ మిత్రులకు ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. నెక్స్ట్ వీడియోలో మరొక క్వశ్చన్ పేపర్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.